తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకు జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సిపిఐ నాయకుడు జ్యోతి చిన్నయ్య స్పందిస్తూ మృతుడు వెంకటయ్య కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షలు, ఇతరుగా గాయపడిన వారికి 2 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కూలీల భద్రత కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎంప్లాయీస్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం కారణంగా నిన్న రోబిలి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వెలకచెల్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు సంబంధించినటువంటి నిరుపేదైనటువంటి ప్రజలు ఉపాధి హామీ పథకానికి వచ్చి పని చేసుకొని ఆ పనికి సంబంధించిన పనులు జీవనం గడిపే పరిస్థితుల్లో వాళ్ళు ప్రతిరోజు వస్తూ పని చేసుకొని బ్రతికే అటువంటి వాళ్ళు నిన్నటి రోజున ఒక ట్రాక్టర్ డ్రైవర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు ఎండ వచ్చే దినాల రోజున ప్రతిరోజు కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పిల్లలు నంపి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూసి వాళ్ళు కొంతమందిని కూడా బాధ చేసి ఇంటికి పంపించిన పరిస్థితి. ఈ మేడం గారికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వారు మరి ఇక్కడ పెనుగలూరు మండల పార్టీ కార్యదర్శి ఆ గనిపెంటి ఆదినారాయణ,